మాది మేడా మండలి మా యాదపల్లి. మా పేరు బూరుగుల రమేష్. గత 100 సంవత్సరాల కింది ఈ ప్రతాప సింగరాయ స్వామి, లక్ష్మణేశ్వర స్వామి ఎంతో ఘనంగా ఈ గుండెల పడమటి దిక్కు పారుతున్న సముద్రంలోని పిండి వంటలు, అలాగే పప్పులు, చారు, కూరగాయలు, వెజిటేబుల్ అనేది చాలా రుచికరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి ప్రతి సంవత్సరం అమావాస్య రోజు ప్రతి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సింగరాయ జాతరకు అనేక భక్తులు భారీ సంఖ్యతో పాల్గొంటారని కోరుకుంటున్నాను. ఎవరు ఎక్కడ నుండి వచ్చారు? ప్రతి సంవత్సరం ఈ సింగరాయ జాతర రావడం జరుగుతుంది. కోరికలు నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం మేము రావడం జరుగుతుంది. మాగా అమావాస్య రోజు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఈరోజు ప్రతి సంవత్సరం సింగరాయ జాతర అంటే మరి జనవరి 18న జరుగుతుంది. ప్రతి సంవత్సరం పండుగ సంక్రాంతి పండుగ అయిన తర్వాత వచ్చే అమావాస్య మాఘమావాస్య అంటారు. మరి అధిక సంఖ్యలో జనం చుట్టూ గ్రామాల నుండి, చాలా గ్రామాల నుండి భక్తులు చేత కాకుండా కూడా పెద్ద మనుషుల కాంచెలు వచ్చి ఈ యొక్క జాతరను మంచిగా చేస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వంకాయ కూర, చిక్కుడుకాయ, టమాటా ఈ 3 కలిపి వంటారు. కాబట్టి ఇక్కడి నీళ్ళ రుచితోటే చాలా రుచికరంగా ఉంటుందని భక్తులు చాలామంది వచ్చి అధిక సంఖ్యలో ఈ యొక్క జాతరను ప్రతి సంవత్సరం కనుల పండుగగా జరుపుకొని విజయవంతం చేస్తారు. మరి చుట్టుపక్కల ఇక్కడికి ప్రతి సంవత్సరం బస్వాపూర్ నుండి విపరీతమైన జనాల రద్దీతో ఇక్కడికి తప్పకుండా ప్రతి సంవత్సరం వస్తారు. కాబట్టి ఈ జాతర స్పెషాలిటీ ఏంటంటే వంకాయ, టమాటా, చిక్కుడుకాయ ఇలాంటి. ఎందుకు చేస్తారు? ఏ రోజు వస్తాయని చెప్పవా? పండుగ ఏ రోజు వస్తుంది? మీరు ఉడకబురి అట్లా వీడియో కార్యక్రమం వాడతారు. మాది కుదురుపట్టు గ్రామం, మాది గంపకారం. మా 20 గంపకి అంటే దీనికి ఫస్ట్ కార్యకర్తలు అందరూ కార్యకర్తలు ఎవరు ఫస్ట్ అందరూ అనుకోని
మా ఇంట్లో ఎవరైనా కూడా ఫ్యామిలీ ఆ 20 దేవుడు ప్రతాప సింగయ్య స్వామి ఆ స్వామి వద్ద మేము అన్న ప్రసాదం చేయడం ఆశీర్వాదం కంప బాలయ్య కంప పుచ్చయ్య కొడుకులు కోడళ్ళు మమ్మలు మనవరాలు అందరం ఇక్కడనే ఉండి ప్రసాదం చేస్తున్నాం. చేసి మన గుడి దాకా తంతెలు కూడా డెవలప్మెంట్ కావాలని రాజమండ్రి తంతెలు కూడా వేస్తే బాగుంటుందని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఈ ఆలయ విశిష్టత ప్రతాప సింగరయ్య స్వామి ఆలయ విశిష్టత మేము ప్రతి సంవత్సరం వస్తున్నాము. ప్రతి సంవత్సరము రాగానే మరుతుమల వాళ్ళు స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని ప్రసాదం స్వీకరిస్తాము. అలాగే ఈ సంవత్సరము మేము ఇక్కడ అన్నదానము కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ యొక్క విశిష్టత ఏంటంటే అన్నదానం విశిష్టత ఇక్కడ ఎవరైనా వండుకుంటే కంపల్సరీ వంకాయ, టమాటా, ఆలుగడ్డ ఆ మూడింటిని భోజనం చేసి ప్రతాప సింగయ్య స్వామి జాతరలో అది కూడా మనం బయట వారి నుంచి స్వచ్ఛమైన నీళ్ళు తీసుకొచ్చి ఆ నీళ్ళతో వంట చేసి ఈ యొక్క మన 3 రకాల కూరలతో ఇక్కడ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేస్తున్నాం. మీరు ఎప్పుడు వచ్చినా నేను ప్రతి సంవత్సరం వస్తాను. పొద్దున్న నేను 8 o'clock వచ్చిన రాత్రి వచ్చి ఇవన్నీ అరేంజ్మెంట్ చేసింది. నేను హైదరాబాద్లో ఉంటాను, మహబూబ్నగర్లో ఉంటాను. మహబూబ్ జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్. ఇది మా పూర్వ చరిత్ర. ఏదో పిక్చర్ చెప్పు. కుటుంబం మంచి ఎక్కడెక్కడో నుంచి వచ్చి అందరం సామూహికంగా కలిసి ఇక్కడ మేము ప్రతి సంవత్సరం అన్నదానం అనేది చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మాత్రం ఆదివారం చోళంగి అమావాస్య రావడం వల్ల లక్ష్మీనరసింహస్వామి హోమం అనేది చేయడం జరిగింది. ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే లక్ష్మీనరసింహస్వామి హోమం అనేది ఇన్ని రోజులు ఎప్పుడు చేయలేదు, ఈ రోజు మాత్రమే వీడియో ఇస్తే నరసింహస్వామి అంటేనే మన చరిత్రలో చాలా శక్తివంతమైన అవతారము. అలాంటివి నరసింహస్వామి సన్నిధిలో ఇలా భోజనాలు పెట్టడం, హోమం చేయడం అనేది మనకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. మేము వాగ్దేవి క్లబ్ నుండి వచ్చామండి. జై వాసవి వాగ్దేవి క్లబ్ నుండి కూడా మేము గంపవారి ఫ్యామిలీ అన్నదానం చేస్తుండగా మా వాగ్దేవి క్లబ్ నుండి కూడా డొనేషన్ నా పేరు సరస్వతి. మా పిల్లలు సంవత్సరం చాలా సంతోషం చేస్తుంది. మనవరాలు అందరికీ పుష్య అమావాస్య రోజు, మౌలి అమావాస్య రోజు మాత్రమే ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. ఆ రోజు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి విశేషంగా అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మనం అనుకున్నట్టుగా కోరికలు నెరవేరుతాయి. అనుకోకుండా ఇక్కడ ఏంటంటే తూర్పు నుంచి పడమరకి కూడా కోనేరు ప్రవహిస్తుంది. ఇక్కడ ప్రత్యేకత అది. ఇక్కడ కోనేటిలో స్నానాలు చేసినా ఏ రోగాలున్నా పోతాయని అనాది నుండి వస్తున్న ఆచారం. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని మా నాన్నమ్మ ఎప్పుడో చెప్పేది. జై శ్రీరామ్. గోవిందా. కొంచెం వచ్చినప్పుడు మొత్తం గీతలు ముళ్ళు గుస్తున్నాం. మీకు ఉంటేనే దానికి ఆనందం ఉంటుంది.
ఇట్లా అంత ఓపెన్ అయితే దానికి విలువ సంవత్సరం ఒకటి రోజు దర్శనం 365 దర్శనం ఉంటే మీరు అన్నట్టుగా అన్ని అంత బాగుంటుంది నాకు అందుకోసం నేను చెప్తాను. ఇంకా డెవలప్ చేసుకోవాలి కదా. వైభవంగా జరపాలని ముఖ్య ఉద్దేశం, మా కోరిక. ఇక్కడ వైభవం చేస్తలేదు వాళ్ళు, దానికి అలంకరణ చేయొచ్చు, పూల అలంకరణ చేయొచ్చు, ఒకరోజు ముందు వచ్చి ఎన్నో అలంకరణ చేయొచ్చు, ఓన్లీ బ్యానర్లు తప్ప వేరే కాకుండా ఎన్నో చేయొచ్చు మనకు అలంకరణ. మంచి ఆర్ట్స్ కట్టచ్చు అక్కడక్కడ, స్వాగత తోరణాలు భక్తులకి అట్లాంటి అలంకరణ చేసి అత్యంత వైభవంగా దేవాలయంగా తిప్పలకి వస్తున్నారు అక్కడి నుంచి మనకు సృష్టించవచ్చు. అట్లాంటి చేయాలి డెవలప్మెంట్స్ ఓన్లీ ఆ డే వరకే. జై నరసింహాయ నమః. నా పేరు పురుషోత్తం అండి. నేను కరీంనగర్ నుండి వచ్చాను. ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్నాను. ఈ సింగరాయకొండ నరసింహస్వామి ఆలయము ఇలా సంవత్సరానికి ఒకసారి జరుగుతుందని నేను కొత్తగా విన్నాను. మా మేడము వాసవి వనితా వాగ్దేవి క్లబ్ అధ్యక్షురాలుగా ఉండడం వల్ల అందులో ఈ గంపా ఫ్యామిలీ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ బాగుంటుంది. ఈ సింగరాయకొండ జాతర అనేది సంవత్సరానికి ఒకరోజే జరుగుతుంది అని తెలుసుకున్నాను. ఈరోజు నేను ప్రత్యక్షంగా ఇక్కడికి రావడము, వీళ్ళు ఇక్కడ నిర్వహించినటువంటి నరసింహస్వామి హోమము, అలాగే ఇంతమంది ప్రజలకి అన్నదాన కార్యక్రమము, గంపా ఫ్యామిలీ. మరి ఒక ఫ్యామిలీ అంటే ఒక ఊర్లో ఉండే కలవలేకపోతాము. ఇంత పెద్ద ఫ్యామిలీ, బుచ్చయ్య బాలయ్య వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడెక్కడో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ జాతరకు వచ్చి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం చేసినారు. వీళ్ళందరికీ ఆ అన్నపూర్ణాదేవి కటాక్షం ఉండాలని, దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాను. అలాగే ఈ జాతరకి దర్శనానికి తగినటువంటి కొన్ని ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. భక్తులు ఏంటంటే అక్కడ క్యూ లైన్ సరిగా లేదు, ప్రెషర్ అనేది జరుగుతుంది. అందులో డేంజర్, ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. కొన్ని బారికేడ్ లాంటివి పెట్టేసి దేవుని మహిమతో కొన్ని గోపురం కానీ ఆలయం కానీ కొంచెం అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని కోరిక. రావడానికి మార్గం బాగానే ఉంది, కానీ దేవుని దర్శనానికి తగినటువంటి సదుపాయాలు చేసినట్లయితే భక్తకోటికి బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇందులో ఈరోజు వాసవి వనితా వాగ్దేవి క్లబ్ వాళ్ళు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో, సేవా కార్యక్రమంలో ముందుంటుంది. వనితా క్లబ్ సేవా కార్యక్రమంలో ముందుంటుంది. ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా మహిళలందరూ వాసవి వనితా వాగ్దేవి క్లబ్ వాళ్ళు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంచుకోవడము చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన ఈ భక్త కోటికి అందరికీ, ఈ గంపా ఫ్యామిలీ వారందరికీ కూడా ఆ దేవుని కృపా కటాక్షములు ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మేము ఏంటంటే ఫంక్షన్ కలుగుతున్నాం కదా, ఈరోజు కలిసాడు. గ్రేట్, ఎక్కడ మంచి అకేషన్.